దైనిక పూర్వష న్యూస్ పేపర్ నుండి షాకింగ్ న్యూస్ చెప్పబోతున్నాను. నేనే శింకలబాహిని. ఆ ఊరిలో ఉన్న ఇల్లీగల్ బిజినెస్ గురించి పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. మరి కాసేపట్లో సైలెన్స్ ప్లీజ్ ఎవ్రీబడి. కేక్ కట్ చేసే ముందుగా నాన్నగారు ఆయన 30 ఏళ్ల జీవితంలో జరిగిన అనుభవాల గురించి మాట్లాడాలనుకుంటున్నారు. 19 సంవత్సరాల ముందు పాత ఢాకాలో ఉన్న ఒక చిన్న ఇంట్లోనే మా కుటుంబ జీవితాన్ని మేము మొదలుపెట్టాం. అల్లా ఆశీర్వాదం వల్ల ఇప్పటిదాకా నా కుటుంబం సంతోషంగా ఉంది. ఇవాళ మా వెడ్డింగ్ యానివర్సరీ. నా భార్య పర్వీన్ హైదర్ ఇంకా నా మీద ప్రేమగా ఉండడం చూస్తుంటేనే చాలా సంతోషంగా ఉంది. నాకు పూర్తి నమ్మకం ఉంది నా చివరి జీవితం వరకు తను నాతోనే ఉంటుంది అని. క్వైట్ ప్లీజ్. ఇప్పుడు అమ్ము నాన్న గురించి ఏదైనా చెప్పాలి. కొన్ని సంవత్సరాల ముందు మా సొంత వాళ్ళందరూ నన్ను చూసి నేను నా జీవితంలో చాలా పెద్ద తప్పు చేశానన్నారు. వాళ్ళందరూ నేను తప్పు చేసినట్టు నేనే చెప్పాలనుకున్నారు. కానీ నేనే తప్పు చేయలేదు. అలావుద్దీన్ తన గురించి తప్పుగా చెప్పడానికి ఏమీ లేదు. అసాదీన్ లాగా ఒక అబ్బాయి, పుష్ప లాంటి కూతురు, అలీజా లాంటి ఒక కోడలు, మనవరాళ్ళు మనవళ్ళు, ఈ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ చాలా సంతోషంగా ఉన్నవాళ్ళం మేము. నేను చాలా సంతోషంగా ఉన్నాను. త్వరగా అమ్మ మీరు పట్టుకోండి. ముందుగా క్యాండిల్ ఊదండి. ముందు మీరు తినండి. ఇది నీకు తిను. సార్ ఏంటిది? సార్ ఇది బయట ఒక అతనిచ్చి మీ చేతికి ఇమ్మని చెప్పారు. ఎవరు పంపుంటారు? అరే దాన్ని ఓపెన్ చేసి చూస్తేనే కదా తెలుస్తుంది. దీని మీద పేరు లేదు, అడ్రస్ లేదు. ఓపెన్ చేసి చూడడం కరెక్టేనంటారా? నువ్వు పెద్ద మూర్ఖుడివి. ఇలా ఇవ్వు, నేను ఓపెన్ చేస్తాను. తెరువమ్మా. నాకు చాలా బాధగా ఉంది సార్. మీకు ఒక బాక్స్ డెలివరీ అయిందా? కానీ మీకు డెలివరీ అయినట్టు మాకు తెలీదు. కానీ నాకు తెలియాలి. నాకు తెలుసు, నాకన్నీ తెలుసు. అయితే ఆ బాక్సులో ఉన్న తెంపబడిన తల ఎవరిదే? మా ఇన్ఫార్మర్ మొహిజింది. మఫ్తూర్ గురించిన ఇన్ఫర్మేషన్ అంతా వాడే ఇచ్చేవాడు. కానీ అలా అయినప్పటికీ ఆయన ఎందుకు పోలీసుల దగ్గరికి రాలా? తాను భయపడిపోయాడు. ఒకవేళ పోలీస్ దగ్గరకు వచ్చి ఎవిడెన్స్ ఇచ్చుంటే మఫ్తూర్ వాడిని కనిపెట్టి వాడిని ఖచ్చితంగా చంపేసేవాడు. అంటే దాని అర్థం వాడు ఇరుక్కుపోయాడు కాబట్టే మఫీజోత్ని చంపేశారు అంటున్నారా? నాకేమనిపిస్తోందంటే మీరికపై జాగ్రత్తగా ఉండాలని. నన్ను అడిగితే మీరు పోలీస్ ఎస్కార్ట్తో ఇంట్లో జాగ్రత్తగా ఉండాలి. పోలీస్ ఎస్కార్ట్ లేకపోతే బయటికి వెళ్ళొద్దు. మాక్తూర్ కూడా దీనికోసమే ఎదురు చూస్తున్నాడు సార్. తనేమనుకున్నాడంటే ఇకపై మేము తనకి వ్యతిరేకంగా ఏ ఒక్క రిపోర్టు చెయ్యకూడదు అనుకున్నాడు. కానీ అలా జరగడానికి నేను ఎప్పుడూ అనుమతించను. నేను ఎప్పుడూ ఎవరికి తలొంచను. అది ఖచ్చితంగా జరగదు. అంటే ఇలా చూడండి సార్, మీరు ఎంత ప్రయత్నించినా అది వేస్టే. మీరు ముందు మఫీజీ బాడీని కనిపెట్టడానికి ప్రయత్నించండి. వీడిని కనిపెట్టండి, వాడిని చంపండి. ఇంకా మేము ఎప్పుడు ముక్తార్ లాంటి వాళ్ళకి మేము ఎదిరించి పనిచేస్తూనే ఉంటాం. మమ్మల్ని భయపెట్టినా మా మీద దాడి చేసినా మేము ఊరుకోం అసలు. కొట్టండి వాణ్ణి గట్టిగా. కొట్టండి వాణ్ణి గట్టిగా. ఏమనుకున్నావు? నేను వీక్ అయ్యాను అనుకున్నావా?
నిన్ను ఒక్క దెబ్బకి లేపేస్తానరా. ఒక్క దెబ్బ కూడా తట్టుకోలేవురా. రేయ్ తేజలా, వీడి డెడ్ లైన్ రాసేసాయి. ప్రతిసారి ప్రాణాలతో ఉన్న వాడికి అంత్యక్రియలు చేయాలా ఏంటి? ఒకేసారి వాడిని చంపేసి ఆ తర్వాత చేద్దాం. వాడు ఇంతకు ముందే నా మర్యాద మొత్తాన్ని నాశనం చేసేశాడు. వాడిని ఊరికే వదిలిపెట్టకూడదు. వాడిని కొట్టి చంపి వాడి తలని స్టేషన్కి పంపాలి. అరే, ప్రతిసారి ఇదే చేస్తున్నారు మీరు. ఆల్రెడీ ఆ మఫీస్ తల నరికి ఆ ఎడిటర్కి పంపించాం కదా. అరే, ఇంకా పోలీసులు రైడ్కి వస్తున్నారు. ఒక్కొక్క షోరూమ్ని మూసుకుంటూ వస్తున్నారు తెలుసా? నీ బుర్ర చాలా వేడిగా ఉంది. దాన్ని కూల్ చేసి ఆలోచించు. బుర్రని ఎలా కూల్చేయగలం? తన పేరు అలావుద్దీన్. నా మర్యాద మొత్తాన్ని నాశనం చేశాడు. నా జీవితంలో నేను ప్రశాంతంగా బతకనివ్వకుండా చేశాడు. వాడిని వదిలిపెట్టకూడదు. నో 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 నో, వాడు ప్రశాంతంగా బతకటానికి వీల్లేదు. వాడి జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కోవాలి. అలాగైతే ఆ అలావుద్దీన్ ఇంటికే వెళ్ళి వాడిని షూట్ చేసి చంపేద్దామా? అవును, అన్వర్ చెప్పేది నిజమే. అందర్ బాస్, ఆపరేషన్ కంప్లీట్. సరే, నువ్వు తర్వాత ఆపరేషన్ రెడీగా ఉండవు. నాకు ఆ అలావుద్దీన్ తల కావాలి. వాడు అస్సలు మిస్ అవ్వకూడదు. హే, నువ్వు కెమెరా ఓపెన్ చేసావా? నాకేం అర్థం కావట్లేదు. ఎందుకు ఇలాంటి ఒక ఫారెస్ట్ లోకి వచ్చి కెమెరా హైడ్ చేస్తున్నావు? నువ్వు ఇక్కడ పెట్టడం వల్ల నీకు ఉపయోగం ఏంటి? నీ మొబైల్ యూట్యూబ్ లోనే నువ్వు డేటా చెక్ చేయొచ్చు కదా. సరే, నాకు అర్థం కావట్లేదు. నువ్వు నీ డ్రెస్ని చేంజ్ చేస్తున్నట్టు బాయ్ ఫ్రెండ్ ని చేంజ్ చేస్తున్నావు. అలా చేంజ్ చేయడంలో నీకు యూసే ఉంది. అది ఎందుకని నువ్వు చెప్పగలవా? ఇదంతా నీకు అర్థం కాదులే. నువ్వు ఇంకా ప్రేమలో పడలేదు కదా, అలాంటప్పుడు నీకు ఇవన్నీ అర్థం కాదు. సరే, నేను చెప్పేది విను. మసూద్ ఇప్పుడు వచ్చి నన్ను పికప్ చేసుకుని వెళ్తాడు. ఇలా చూడు, నేను నిన్ను 8th స్టాండర్డ్ నుంచి చూస్తున్నాను. ఎప్పుడు క్లాస్ చేంజ్ అయినా బాయ్ ఫ్రెండ్ చేంజ్ అవుతాడు. ఇందులో నీకేంటి సంతోషం? ఎందుకు ఇంతమందిని చేంజ్ చేస్తున్నావు? ఇంకా ఎటువంటి చేంజ్ లేదు. నేను మసూద్ మేడ్ ఫర్ ఈచ్ అదర్. విను, నేను ఈ బ్యాగ్ ని ఇక్కడే పెడుతున్నాను. నువ్వు ఇక్కడే ఉండు. నేను వెళ్ళిపోతున్నాను. ఓకే? నేను ఎలాగే ఒంటరిగా వెళ్ళను. బైక్ బుక్ చేసుకుని వెళ్ళు. బాయ్ బాయ్. కానీ ఇలాంటి చోట కెమెరాని ఎందుకు దాచిపెట్టిందో తెలియడం లేదే. హలో హలో. బాస్, వాళ్ళు మీకు తెలుసా? లేదు లేదు, వీళ్ళెవరో కూడా నాకు తెలీదు. ఏ హీరో, యువర్ రైడ్ ఈస్ క్యాన్సల్డ్. మళ్ళీ ఎక్కడికి రాకో.
జర్నీ మధ్యలో రైడ్ క్యాన్సిల్ అయితే అది నా రికార్డులోకి రాదు. అయితే నీ రికార్డ్ని నిన్ను 2 బదులు కొడతాను. టైసన్, ఏమైంది? నీకు భయంగా ఉందా? సరే కూర్చోండి. లైట్ ఆన్ అయింది. మరి ఏంటిదంతా? ఆశ్చర్యంగా ఉంది. ఆ అమ్మాయిని చంపడం కోసం మనోళ్ళు చాలా మంది అడవి లోపలికి వెళ్ళారు, కానీ వాడి గురించి ఎవరు చెప్పలేదే. సరే, ఆ కుర్రాడెవరు? అరే, వాడిని చూస్తుంటే గొడవ పడడంలో పెద్ద ఎక్స్పర్ట్లా కనిపిస్తున్నాడు. అది సరే, ఒకవేళ వాడు సైదిల్ మనిషి అయి ఉంటే? కరెక్ట్. వచ్చిన వాడికి మన వాళ్ళని కొట్టాల్సిన అవసరం లేదు కదా. పోయిన నెల కూడా సైదుల మనుషుల్ని పోలీసులు పట్టుకున్నారు, అది కూడా 3 సార్లు. అంతెందుకు సైదులు కూడా 2 సార్లు దొరికాడు. వాడు తప్ప మనకెవ్వడూ శత్రువు లేడు. నువ్వు నోరు మూసుకో. ఆ అమ్మాయిని చంపడం అంత ఈజీ అనుకుంటున్నావా? నాకు సైదుల్ గురించి బాగా తెలుసు. వాడు ఏం చేస్తాడో కూడా తెలుసు. వీడెవడో కొత్త మనిషి, ఇంతకు ముందు వాడిని చూసిందే లేదు. వీడెవరు? నా పేరు వాసిం బర్షంతు, మార్షల్ ఆర్ట్ ఇన్స్ట్రక్టర్ని. చిన్నపిల్లల కోసం మార్షల్ ఆర్ట్ స్కూల్ నడిపిస్తున్నాను. మీ అమ్మా నాన్న? నాన్న డిఫెన్స్లో ఉండేవారు. నేను ట్రైనింగ్ పూర్తిగా ఆయన దగ్గర తీసుకున్నాను. నాన్నగారు 5 సంవత్సరాలకి ముందే ప్రశాంతమైన పోరాటంలో చనిపోయారు. మా అమ్మగారు సజన్పూరిలో మ్యాథ్స్ టీచర్గా ఉన్నారు. ఇంకా అక్క చెల్లెళ్ళు? ఎవరు లేరు. మా అమ్మ నాన్నకి నేను ఒక్కడనే. మీ ప్రాణాలకు రిస్క్ అని తెలిసి కూడా మా అమ్మాయిని ఎందుకు కాపాడారు? సార్, నేను పిల్లలకి మార్షల్ ఆర్ట్స్ నేర్పిస్తున్నాను. నేను ఒక మాస్టర్ అయి ఉండి ఒక అమ్మాయి ప్రమాదంలో ఉన్నప్పుడు కాపాడకుండా ఎలా ఉంటాను చెప్పండి? అది నా వల్ల కాదు. నా వల్ల ఇంత సహాయం చేశాను. అది కూడా కరెక్టే. మీకు చాలా కృతజ్ఞతలు చెప్తున్నాను నవాబ్. మీరు అక్కడ ఉండడం వల్ల మీ అమ్మ గురించి వాళ్ళు ఖచ్చితంగా తెలుసుకుంటారు. మా అమ్మ గురించా? ఎవరు తను? వాడు చాలా దారుణమైన వాడు. మన దేశ ఆర్థిక వ్యవస్థని బాగా దెబ్బతీశాడు. మనల్ని దెబ్బతీసి 1000 కోట్లు సంపాదించుకున్నాడు. అది మాత్రమే కాకుండా తను మమ్మల్ని వాళ్ళతో కంపేర్ చేస్తుంది. మా ఫ్యామిలీ వాళ్ళందరూ తనకి ఎనిమీస్ అయిపోయారు. తనకి భయపడే మేము ఎక్కడికి బయటికి వెళ్ళట్లేదు. సార్, మీరు తప్పు కనుకోకపోతే నేను మిమ్మల్ని ఒకటి అడగచ్చా? అడుగు బాబు. అది మీ కూతురు ట్రైనింగ్ తీసుకోవడానికి మా ట్రైనింగ్ స్కూల్కి పంపిస్తే తను చాలా స్ట్రాంగ్గా మారుతుంది. ఆ తర్వాత ఆవిడకి ఏ సమస్య వచ్చినా ఆవిడే ఎదుర్కోగలరు. ఇది కూడా మంచి ఆలోచన. మీరేమంటారు నాన్న? నాట్ బ్యాడ్. బోమా, నువ్వు వెళ్తావా? నేను వెళ్తాను, కానీ ఒంటరిగా మాత్రం వెళ్ళను. నేను వెళ్ళేటప్పుడు పుష్పాన్ని కూడా తీసుకెళ్తాను. మీ అడ్రస్ మాత్రం నాకు ఇవ్వండి. థ్యాంక్ యూ. మీకు ఎప్పుడు కావాలన్నా నాకు కాల్ చేయొచ్చు. లేదు, ఏ ప్రాబ్లం లేదు. రేపు మధ్యాహ్నమే మేము వస్తాం. మాతో పాటు మా అబ్బాయిని కూడా తీసుకొస్తాం.
ఇప్పుడు మీరు అందరూ మిడిల్లో సింగిల్ పంచ్ చేయాలి. పొజిషన్ సింగిల్ పంచ్ ఇన్ ద మిడిల్. H B C D E L R H చేయి స్ట్రైట్ గా పెట్టి షార్ప్ గా ఉండు. గమనంగా R R L ఓకేనా? ఇప్పుడు సింగిల్ బ్లాక్ పంచ్. H B B L L C L go H L C H L B C H go H look L C Joe position G Zo push Joe C continue చేయండి C U R ఏంది మీకు C H C ఏం లేదు ఒక చిన్నగా H yes L C U R Joe here she H L C B C Joe H C Sun C Joe L R yes C R L C K A U R yes Joe she look sun hit me Joe hit me sun she go block C yes 7 8 9 10 and close. ఈరోజు మీ అందరి ఫస్ట్ క్లాసు ఇంతటితో ఓవర్. కిక్ బాక్సింగ్ నేర్చుకోవడానికి నాతో పాటు రండి. ఫాలో మీ. నిలాయ్ అందరూ కాస్త జరగండి. నిలాయ్ నువ్వు ముందుకు రా. అందరూ నిలాయ్ చేసేది కాస్త శ్రద్ధగా చూడండి. నెక్స్ట్ మీరండి. కాస్త చూసుకో, నేను వస్తాను. హలో, నువ్వు శాంతనే కదా? జాక్, నువ్వు మామగారి కుటుంబాన్ని కాపాడడానికి కష్టపడుతున్నట్టున్నావు. సరే, అందువల్ల మీకేం సమస్య? నీ గురించి వాళ్ళకెవరికి తెలియదు, కానీ నువ్వు వాళ్ళ గురించి తెలుసుకోవాలిగా. అసలు మీకు నా నుంచి ఏం కావాలి? పుష్పు, ఆ పాత జర్నలిస్ట్ కూతురు పుష్పు అక్కడే ఉంది కదా? అవును. తర్వాత తను వైభవ్ బాబాకి హెల్ప్ చేయాలనుకుంటుంది. అందుకని నువ్వు ఆ పుష్పుని నాకు అప్పగించు. నీకెంత డబ్బు కావాలో అది నేను నీకు ఇచ్చేస్తాను. మిస్టర్, మీ పేరేమన్నారు? మిజార్, మక్తో మిజార్. మక్తో మిజార్. మిస్టర్ మిజార్, పుష్పో సేలుకు లేదు. నో, విను విను విను, నీకు ఆ పుష్పకు ఎటువంటి సంబంధం లేదు. ఆ పుష్పు గురించి నీకు అసలు ఏమీ తెలియదు. అప్పుడు నువ్వు తను అప్పగించడంలో ఏంటి సమస్య నీకు? నాకేమనిపిస్తుందంటే మీకు ఏదో సమస్య ఉందనిపిస్తుంది. అలాగే మీరు నాతో ఎలాంటి పని చేయించుకోరు, ఆ విషయం అర్థం చేసుకోండి. సో గుడ్ బై. స్మార్ట్, వెరీ స్మార్ట్. నువ్వు వెళ్ళు, స్టార్ట్ చేయండి. మీకు హోమ్ ప్రాక్టీస్ లాంటిది ఏమైనా కావాలా? మీ ఫేస్బుక్ ఐడి. ఫేస్బుక్ ఐడి అయితే నేను నీకు నా నంబర్ ఇవ్వాలన్నమాట. ఎందుకు? నంబర్ ఇవ్వకపోతే ఫేస్బుక్ ఐడిని వాట్సాప్లో సెండ్ చేయగలను.
ఓ, మీ ఫోన్ ఇవ్వండి. థ్యాంక్ యూ. నేను ఐడిని ఫార్వర్డ్ చేస్తాను. ఓకే. ప్రాక్టీస్ అయిపోయిందా? అయిపోయింది. వస్తాను. బాయ్. బాయ్. పుష్పో, సరే వెళ్ళి కిచెన్లో ప్లేట్స్ తీసుకొచ్చి వచ్చి కూర్చో. సరే, నేను నీకు తర్వాత కాల్ చేస్తాను, సరేనా? ఓకే డన్, సీ యూ. ఏంటమ్మా? కిచెన్కి వెళ్ళి ప్లేట్స్ తీసుకొనిరా. తెస్తాను. బోమా, నువ్వు పుష్పో ట్రైనింగ్కి వెళ్ళారు కదా, అక్కడ ఎలా ఉంది? చాలా బాగుంది అమ్మమ్మా, మాకు అంతా నేర్పించారు. హే పప్పి, నీకు ఆల్రెడీ చెప్పాను కదా పెద్దవాళ్ళు మాట్లాడేటప్పుడు మధ్యలో మాట్లాడకూడదని. హే, ఒకసారి చూపించు ప్లీజ్, నాకు చూపించు. అరే ఇవ్వు, ఇమ్మని చెప్తున్నాను కదా ప్లీజ్. ఓ, మీరెందుకు బాపీని తిడుతున్నారు? బాపీ చెప్పేది నిజమే. మీకు నమ్మకం లేకపోతే ఇది చూడండి. చూపించు. ఈ రోజు క్లాస్ జరిగేటప్పుడు నేను అక్కడ ఫోన్ తీసి ఫొటోస్ అన్ని తీసాను. అది మంచిదే కదా బామ్మ? అది చాలా మంచిదమ్మా. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఇప్పుడు తనకి ఇంత గారాబం ఇస్తే తర్వాత అన్ని తప్పుగానే జరుగుతుంది. అలా అంతా జరగదు. ఆల్రెడీ శాంతా మాస్టర్ దగ్గర మాట్లాడేశాను. ఏంటి, ఈ విషయాన్ని ఇంత దూరం తీసుకువెళ్లారా? అవును. పుష్పోకు తెలుసా? అత్తయ్య, పుష్పక ఆ లోపల ఈ విషయాలన్నీ చెప్పకూడదు. తనకివ్వు, అక్కడివ్వు. విషయం ఏంటి? ఎందుకింత లేటుగా కాల్ చేశారు? నాకు వెంటనే నిన్ను చూడాలనిపిస్తోంది. ఇంత లేటుగా నన్ను చూడాలనుకుంటే నేనేం చేయను? కెమెరా ఆన్ చేయి. లేదు లేదు, ఇప్పుడు లైట్ ఆన్లో లేదు. అలాగా? లైట్ ఆన్ చేయడంలో అలాంటి ప్రాబ్లం లేదుగా. ప్రాబ్లమే, పక్క రూమ్లో అమ్మా నాన్న ఇద్దరు పడుకున్నారు. కానీ నేను వెంటనే నిన్ను చూడాలి. ఎందుకు? నన్ను లవ్ చేస్తున్నారా? అదే నాకు అర్థం కావట్లేదు. కానీ నాకేమనిపిస్తుందంటే నీ మొహాన్ని ఇప్పుడు చూడకపోతే ఇప్పుడు నిద్ర పట్టదేమో అనిపిస్తోంది. అయితే మనం ఇద్దరం మన నైట్ని ఒకటిగానే స్పెండ్ చేద్దాం. బాయ్. అందుకు అసలు వీల్లేదు. హలో హలో, శాంతు, నేను చెప్పేది కాస్త అర్థం చేసుకో. నువ్వు నాకు ఇంత లేటుగా కాల్ చేసావు. ఈ విషయాన్ని నేను అమ్మ నాన్నతో వెళ్ళి చెప్పగలనా? వద్దు, అవన్నీ నాకొద్దు. కానీ ఇప్పుడు నేను చూడలేకుండా నేను నిద్రపోలేనే. అదంతా సరే, నేను నీకు నా ఫేవరెట్ పోయం పంపిస్తాను, బాగా చదువుకో. ఫోన్ పెట్టకు. నన్ను చూడకుండా నువ్వు నీ ఫోన్ని కట్ చేయకూడదు. ఏ, నేనేమన్నా నీ భార్యనా? బాయ్. హలో 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 హలో
నా ఫోన్ కట్ చేసావు కదా, ఆగు 1 సెకండ్ ఆగు. హలో, గుడ్ మార్నింగ్. గుడ్ నేను మార్నింగ్. ఇంటి బయటే ఉన్నాను. నేను ఇక్కడికి వచ్చేసాను. ఏ తమాషాలని ఆపు ప్లీజ్. ఒకసారి బయటకు వచ్చి చూడు. నిజంగానా? అవును. దీనికి అర్థమేంటి? నిన్న రాత్రి చెప్పానుగా, నిన్ను చూడకుండా నేను నిద్రపోలేనని. అందుకే తిన్నగా ఇక్కడికి వచ్చేసానులే. దానికి ఎందుకు ఇంత పొద్దునే వచ్చావో? ఏ ఓ నాయనో, ఎవరైనా నన్ను చూసేస్తే. నేను నీకోసం 24 గంటలైనా సరే వెయిట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నా ప్రతి నిమిషం, ప్రతి సెకండ్ నీకోసం మాత్రమే. ఓరే నాయనో, అంత ప్రేమ? ఇంతకు ముందు ఎవరినైనా ఎంతలా లవ్ చేసావా? నిన్ను చూడకముందు నేను ఈ లవ్, అఫెక్షన్ ఇవన్నీ ఎప్పుడు నాకు కనిపించలేదు. కానీ ఇప్పుడు మరణం ఫీలింగ్ ఎలా ఉంటుందో బాగా నాకు అర్థమైంది. ఏంటి, అది నాకు తిరిగి ఇచ్చేస్తావా? చాలా ముఖ్యమైన విషయం. ఉండు, ఉండు. తను రాగానే ఇంటర్వ్యూ తీసుకోవాలి. అదిగో వచ్చేసారు చూడండి. హలో హలో సార్. తప్పకుండా, హలో. తప్పకుండా. ఒక్క ప్రశ్న. తప్పకుండా. మిస్టర్ మిరాన్ సాబ్, మీ మీద ఎవరో కుట్రచాటు పెట్టారే? ఒకరి తర్వాత ఒకరు అడగండి. ఇప్పుడు మీరు అడగండి. మిస్టర్ మిరాన్ సాబ్, పత్రికా రిపోర్టర్ ఒకతను చనిపోయారు. దానికి మీరేమంటారు? మిస్టర్ మిజాన్, పోలీసులు ఏం చెప్తున్నారంటే నెల క్రితమే ఆ రిపోర్టర్ చనిపోయారు. దానికి మీకు ఏదైనా సంబంధం ఉందా? దాని గురించి ఏమంటారు? మేము కూడా చర్యలు తీసుకుంటున్నాం. మేము కేసు కూడా ఫైల్ చేస్తాం. ఆ కేసు రిజల్ట్ రాగానే మీరే తెలుసుకుంటారు. అంతకు ముందు నేనేమి చెప్పలేను. అది సరే గాని ధోనిక్పూర్ పత్రికల్లో ఏం రాశారంటే మీరు ఎంపీగా ఉన్నప్పుడు 1000 కోట్లు సంపాదించుకున్నారట కదా, దాని గురించి మీరేమంటారు? మీరు మనీ ల్యాండింగ్ చేసే విషయంలో దుదక్కే మీకు ఎదురుగా యాక్షన్ తీసుకున్నాడంట కదా. చూడండి, నాకు వ్యతిరేకంగా కేసు వేసిన వాళ్ళ మీద కూడా నేను చర్యలు తీసుకుంటాను. నన్ను తప్పుగా అనుకోకండి. టైం అయింది. సార్ సార్ సార్, ఇంకా అడగాలి సార్. ఉండండి సార్. సార్ వెళ్ళిపోతారండి. ఒక ప్రశ్న. సార్ సార్ ప్లీజ్ సార్. సార్ సమాధానం చెప్పండి సార్. సార్ ఒక్క విషయం సార్. అలా వెళ్ళిపోతానండి సార్. సార్ మీ పోనీ. ప్రతిభ గురించి మీరేమంటారు? It's okay. సరే, It's సరే, okay. తర్వాత తర్వాత వెళ్ళండి, మాట్లాడదాం. వెళ్ళండి. Please, sir, వెళ్ళండి వెళ్ళండి. మంచి డీల్. ఆ చెత్త వల్ల ఆ మర్యాద మొత్తం పోయింది. మన దగ్గర మాత్రం పవర్ ఉండుంటే ఆ డైనిక్ పత్రికని ఎప్పుడూ నా సొంతం చేసుకుని ఉండేవాడిని ఖచ్చితంగా. ఓకే. పదండి వెళ్దాం, త్వరగా రండి. ఎవరు మీరు? నేను అక్రమ్ ఖాన్. చెప్పండి, నేను మీకు ఎలా సహాయపడగలను? మాక్టో మిజన్ సార్ నీకు బహుమతి ఇచ్చి రమ్మన్నారు. కానీ నాకు ఆయన అవసరం లేదు.
నీకు ఆయన అవసరం లేకుండా పోవచ్చు, కానీ ఆయనకి నువ్వు కావాలి. అయితే మీరు ఒక పని చేయండి. ఆయన పేరేమన్నారు? మక్తమ్ మిజాన్. ఆయన ఇక్కడికి రమ్మని చెప్పండి. హౌ డేర్ యూ! మక్తమ్ మిజాన్ సార్ ఎంత గొప్ప అయినా ఆయన వచ్చి నిన్ను కలవాలా? ఆయన రానక్కర్లేదు, కానీ ఆయనకి నేను కావాలి. సో బాయ్. ఏయ్ బాబు, నేనేం చెప్తున్నానో నీకు అర్థమైందా లేదా? వావ్ వావ్ వావ్, యంగ్ మ్యాన్, నా ఫస్ట్ టెస్ట్లో పాస్ అయ్యా. చాలా సంతోషం. అది మీరు కాదే. మిజాన్, మక్తమ్ మిజాన్. నాకు మీ వాయిస్ వింటేనే అర్థమైంది. నిన్ను చూడటం నిజంగా నాకు సంతోషంగా ఉంది. బట్ ట్రస్ట్ మీ, మీరు అసలు నాకు నచ్చలేదు. వాళ్ళ సంతోషం కోసం అమ్మాయిల్ని ఉపయోగించే వాళ్ళంటే నాకు చిరాకు. వాళ్ళని దరిదప్పులో కూడా రానివ్వను, ఎందుకంటే నేను అలాంటి వాడిని కాను. ఇదే నీ ఫస్ట్ టెస్ట్. టెస్టా? అవును, టెస్టే. ఫైనల్కి వెళ్ళాలంటే సెమీఫైనల్ ఎలా టెస్ట్ పెడతారో అలాంటిదే ఈ టెస్ట్. నా మనుషులు నీ గర్ల్ ఫ్రెండ్ని నా కోసం కిడ్నాప్ చేశారు. ఎందుకు? నా కోసం నువ్వు నా సెక్యూరిటీ ఇన్ఛార్జిగా పని చేయాలి. దానికి ఎంత కావాలో అంత ఇస్తాను. సారీ, నేను మిషన్ కాదండి రెంట్ తీసుకోవడానికి. నేను నా సంపాదనతోనే సంతోషంగా ఉన్నాను. అరే దూర్మియా, చెప్పేది విను, ఎందుకంటే నీకు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి కదా. ఇక మీద నువ్వు పని చేయాల్సిన అవసరం ఉండదు. వెంటనే కార్ కొనుక్కోవచ్చు, అర్థమైందా? ఇంకా ఫ్లాట్ కూడా. ఓకే, నీకు అన్నీ ఫ్రీనే. సారీ, నేను అవన్నీ చేయడం లేదు. ఇలా చూడు, అవన్నీ నేర్చుకో, లేకపోతే ఇలా చూడు. ఆపు, చాలా ఆపు. నువ్వు కావాలంటే ఇలాంటి స్కూళ్ళు 10 స్కూళ్ళు రన్ చేయొచ్చు. నిజం గారు, నా దగ్గర అంత శక్తి లేదు. అందుకే కదా స్వయంగా మీరే ఇక్కడికి వచ్చి నాకు అర్థమయ్యేలా చెప్తున్నారు. సారీయా, మీతో కలిపి నాకు పంచడం అసలు ఇష్టం లేదు, అర్థమైందా? అలా అయితే ఓకే, నీకిష్టం లేకపోతే పర్వాలేదు. కానీ అలావుద్దీన్ కూతురు గురించి ఈ స్కూల్ నాది, ఇక మీరు నా గెస్ట్. ఇక్కడ ఏమైనా తప్పు జరిగితే నేను అస్సలు క్షమించను. కానీ నెక్స్ట్ టైం అలావుద్దీన్ వాళ్ళ కూతురు మీ గురించి ఏమైనా తప్పుగా చెప్తే గనక మీరు నా గెస్ట్ అనే విషయాన్ని మర్చిపోతాను. కూల్ డౌన్ గైస్, కూల్ డౌన్. మీకొక ఎర ఉంది. నేను ఒకడి మీద చెయ్యి వేయాలని నిర్ణయించుకుంటే వాడి పరిస్థితి గురించి అస్సలు ఆలోచించను. అందువల్ల మీరు వచ్చిన దారి మర్యాదగా వెళ్ళిపోండి. ప్లీజ్. కానీ ఇప్పుడు మన గేమ్ సక్సెస్ అయింది. అయితే సొల్యూషన్ ఏంటి? మన మనీ లాండరింగ్ కేసుకి కొత్త ఆఫీసర్ పేరేంట్రా? రషీదుల్లా. చెప్పు. మక్తిమి ఫైల్తో రెడీగా ఉన్నాడా? వాడి మీద ఒక కన్నేసి ఉంచు. రేపు వాడికి కాల్ చేద్దాం. ఓకే, మాలేకుమ్ అస్లాం. వీడియోలో వాడు అరే మిజార్ సార్, మీరా? టైంకి వచ్చాను, లేదంటే కింద పడి ముక్కు పగిలేది.
థ్యాంక్స్ ఫర్ సేవ్ మీ. కానీ దానికోసం మీ కేసులో ఏ హెల్ప్ నన్ను అడగొద్దండి. నేను ఆ విషయంలో ఏమీ చేయలేను. కుదురుతుంది, ఖచ్చితంగా కుదురుతుంది. అందులో 2 ముఖ్యమైన డాక్యుమెంట్లు ఇచ్చేవంటే ఈజీ అవుతుంది కదా, అప్పుడు కేసు ఈజీ అవుతుంది. ఆ తర్వాత మేమే మనీ లాండరింగ్ చేస్తున్నామని ఎటువంటి ఆధారం ఉండదు కదా. ఇదేమైనా మీకు కష్టమా? సారీ, నేనేం చేయలేను. ఎందుకు కుదరదు? సరే, ఎందుకు పని చేస్తున్నారు? డబ్బు కోసమే కదా. నువ్వు ఈ పని చేసావంటే నీ కొడుకుని విదేశాల్లో చదివించవచ్చు, అలాగే నీ కూతురికి మంచి పెళ్లి చేయొచ్చు, అలాగే గుల్షి బర్నీలు ఇల్లు కూడా కట్టుకోవచ్చు. కానీ మీరు 1000 కోట్లు ఏమార్చింది నేను లేదని చెప్పగలనా? అది తప్పు. ఈ 1000 కోట్ల విషయం పైనే నా కొడుకుని విదేశాలకు పంపిస్తున్నాను. ఓ, మీరు అక్కడికి వెళ్ళి నిజాలంతా చెప్తారా? చెప్తాను, ఎందుకంటే నా గురించి నిజం తెలిసిన వాళ్ళు ఎవ్వరు ప్రాణాలతో లేరు. ఏమంటున్నారు? హమ్దు, ఇదిగో. సరే, నీ కెమెరా లెన్స్ అన్నిటినీ ఎందుకు నీ కిందే పాయింట్ చేసావు? కానీ పక్షులన్నీ పైన కొమ్మ మీద ఉన్నా కదా. అదెందుకంటే ప్రతిరోజు పొద్దున్న పక్షులు కొమ్మకి పైనే ఉంటాయి. కానీ మా గ్రూప్ ప్రెసిడెంటే ఇలా షూట్ చేయమని చెప్పారు. మరైతే అలా చేస్తే మొత్తం అడవంతా షూట్ అవుతుందా? అరే, 10mm లెన్స్ పెట్టాను. పూర్తి అడవి ఫుల్గా కవర్ అవుతుంది. అలాగా? అరే, నువ్వు ఏం చేస్తున్నావు? ముందు వదులు. ఏంటి ఎందుకు నువ్వు? నన్ను ఎక్కరిస్తున్నావు? సరే, ఓకే. హే, చూసి జాగ్రత్తగా దిగు. ఏది నీ చెయ్యవు? కమాన్, రా కిందికి రా. సరిగా నీ చెయ్యవు. నేనిప్పుడు ఎలా దిగను? నేనున్నాను కదా, దిగు. జాగ్రత్తగా దిగు. కమాన్. నేను పడిపోను కదా. లేదు, నీ చెయ్యవు. ముందు నీ చెయ్యవు. ఇస్తాను, నువ్వు ముందు దిగు. దిగు. అంతే. పద వెళ్దాం. సరే, ఇంకో కెమెరా ఎక్కడుంది? అక్కడుంది. వాళ్ళు ఇదంతా రికార్డ్ చేశారు. ఇలా చూడు, పోలీసులు మిమ్మల్ని మంచి వాళ్ళు అనుకుంటున్నారు. అనా, ముందు మీరు నన్ను లోపలికి పంపండి. నువ్వు వెళ్తే ఏం చేస్తావురా? ఇలాంటి వాళ్ళని పంపిస్తేనే ఆ పని మొత్తం పూర్తిగా నాశనం చేసి వస్తారు. మూర్ఖుడా, ఇప్పుడు సిస్టమ్ ఏంటో తెలుసా? వాళ్ళు ఈ విధంగా తప్పించుకొని వెళ్ళలేరు. ఇది నా పని, నేను చూసుకుంటాను. సరే, పదండి. బాయ్. ఓ, హలో. నా కెమెరా నీ బ్యాగ్లో ఉంది. కెమెరా మాత్రం కాదు మేడం, ఇంకా చాలా ఉన్నాయి. ఈ బ్యాగ్ని నువ్వే పెట్టుకో, నేను తర్వాత తీసుకుంటాను. అలాగే ఇంకో విషయం. ఏంటి? రేపు నాకు ఈవినింగ్లోగా నువ్వు కాల్ చేయాలి. నేను వచ్చి తీసుకువెళ్తాను. సరే. బాయ్. 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 బాయ్.
పుష్పో పుష్పో రెడీ అయిపోయావామా? వస్తున్నానమ్మా. ఈరోజు వంట ఏంటమ్మా? అన్నీ నీ కళ్ళ ముందే ఉన్నాయి కదా చూడు. చాలే నేను తీసుకుంటాను. నేను వడ్డిస్తానుండు. తినేటప్పుడు మధ్యలో ఎందుకు నీళ్ళు తాగుతావు? కారంగా ఉందమ్మా. నీ కోపం ఇంకా ఎక్కువ అవ్వాలనే ఇలా చేశాను. పుష్పో వాళ్ళ అమ్మా నాన్న లాస్ట్ వీక్ కాల్ చేశారు. నీ గురించి పుష్పో గురించి అన్నీ నాకు చెప్పారు. నువ్వేమనుకుంటున్నావు? నువ్వు ఒక జర్నలిస్ట్ అమ్మాయిని ప్రేమించగలవా? ప్రేమించి పెళ్లి చేసుకోగలవా? నీ గురించి ఏం తెలీదా? ఏమంటున్నారమ్మా? తనకి మొత్తం తెలుసా? సరే తెలుసుకొని, కానీ నాకు తను నచ్చింది. తనంటే చాలా ఇష్టం. దోనిక్ పూర్వశక ఎడిటర్ మిస్టర్ అలాదిన్ వాళ్ళ ఇంట్లోనే పోలీసు వాళ్ళు వెళ్లి అరెస్ట్ చేశారు. ఆయన్ని అరెస్ట్ చేసేటప్పుడు వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరినీ పోలీసు వాళ్ళు వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. చూడండి, ఇట్రండి. ఇక్కడ ఎవరు ఉండకండి. జనాలు పంపించు. తొందరగా వెళ్ళండి. లోపలికి రాకూడదు. అక్కడే వెళ్ళు. ప్లీజ్ చెప్పేది విను. లోపలికి రావద్దు. రానివ్వండి. చూస్తే పాపం చూడు. లోపలికి రాకూడదు సార్. ప్లీజ్ చెప్పేది వినండి. దయచేసి లోపలికి రావద్దు. చెప్పేది వినండి. లేదు కుదరదు. గర్ల్ ఫ్రెండ్ సార్. నేను చెప్పేది వినండి. కుదరదు. సార్ మీకే చెప్తున్నాను సార్. డ్రింక్ సార్. సారీ సార్. ఒకసారి కన్ఫర్మ్ చేసుకోండి. సార్, ఎంక్వైరీ జరుగుతుంది. ప్లీజ్ అర్థం చేసుకోండి. ప్లీజ్ అర్థం చేసుకోండి. భగవంతుడా! సార్ ఎమోషనల్ అవ్వకండి సార్. గర్ల్ ఫ్రెండ్ సార్. కానివ్వండి, త్వరగా తీసుకెళ్ళండి అయ్యా, తీసుకెళ్ళండి. మాక్తామిని అనుమానిస్తున్నారా? అవును, మాకు వాళ్ళ మీద అనుమానంగా ఉంది. కానీ ఇందులో వాళ్ళకి సంబంధం ఉందని ప్రూఫ్లు దొరికేంత వరకు మేము వాళ్ళకి వ్యతిరేకంగా ఎలాంటి చర్యలు తీసుకోలేము. చూస్తున్నారంటయ్యా, త్వరగా వెళ్ళమని చెప్పండి. వెళ్ళండి. ఓకే. దేవుడా, ప్రశాంతంగా ఉండ. ఈ మనుషుల జీవితం ఇంతే. ముందు నిన్ను నువ్వు కాపాడుకో. ఆగు. కంగారు పడుకో, నేను చూసుకుంటాను. కుటుంబం మొత్తం కూడా ఇప్పుడు నీతోనే ఉంది. ఇప్పుడు నువ్వేం చేయగలవో అది చేసేయి. ఇప్పుడు నిన్ను చూసి నేను నవ్వకపోవచ్చు,
కానీ ఇక నా నుంచి నేను ఎవరూ కాపాడలేరు. ఓ కానీ వీళ్ళిద్దరి చావని ఎవరు ఆపలేకపోయారు కదా శాంతో. నీకు ఇంకా చాలా రోజులు ఉన్నాయి. తర్వాత నీ జీవితాన్ని ఎవరు అర్థం లేకుండా చేయలేరు. సరే పదండి వెళ్దాం. బాస్ వాడు వచ్చేసాడు. నిజంగానా? ఏంటి చెప్పోవే. కొట్టుకుంటారా వాడి? చేతికి చిక్కిన వాడిని ఏరా ఊరికి వదిలేశారు కదరా. అప్పుడే వాడిని చంపేస్తుంటే ఇప్పుడు ఏ సమస్య వచ్చేది కాదు కదరా. వాడిని సూపర్ మ్యాన్ చేశారు. ఇలా చూడు, నువ్వు నోరు మనం ఏదో ఒకటి చేసి తీరాలి. ఇవాళ సాయంత్రం ఆ సైదుల్లా మనకేదైనా చేస్తాడు. వాడు ఆ సైదుల్లా చేతిలో ప్రతి ఆధారం వాడి దగ్గరే ఉంది. ఇప్పుడు వాడికన్నా పెద్ద సమస్య ఆ శాంతోనే. వాడిని నువ్వు చంపగలవా లేదా? రే ప్రశాంతంగా ఉండండి, ప్రశాంతంగా ఉండండి. ఇలా టెన్షన్ పెడితే ఏమి చేయలేవు. శాంతో సైదును ఊరికి వదిలిపెట్టకూడదు, ప్రాణాలతో ఉండకూడదు. అది అసలు ఎలా చేయాలి? వాళ్ళిద్దరూ ఒకే సమయంలో దొరికితేనే కదా మనం చేయగలం. కరెక్టే, మనం ట్రై చేద్దాం. లెట్స్ సీ.
జాగ్రత్త, మెల్లగా. జాగ్రత్త, కాలు మెల్లగా. మీరెందుకు పిచ్చివాడిలాగా మాక్తుమిజన్ చోటికే వెళ్ళారు? సూసైడ్ చేయాలనుకున్నారా? లేదు. నేను మాక్తో మిజాన్ని చంపడానికే వెళ్ళాను. ఏ ఆ మాక్తుమిజన్ మీకు అంత ద్రోహం ఏం చేశాడు? నా ప్రియురాన్ని కూడా వాళ్ళు ప్రాణాలు వదలలేదు. నా కుటుంబ సంతోషాన్ని వాడు నాశనం చేశాడు. ఎందుకు? తనేం తప్పు చేశాడు? ఒకే ఒక తప్పు జరిగింది. తను మన దేశంలోనే పెద్ద బిజినెస్ మ్యాన్ యొక్క ఒక్కగాని ఒక కూతురు. నా కూతురి మీద కూడా ఎలాంటి తప్పు లేదు, కానీ తను చేసిన తప్పల్లా నాకు కూతురుగా పుట్టడమే. నేను డ్రగ్స్కి యాంటీగా చాలా పోరాటాలు చేశాను. ఆ పోరాటంలో నా కూతురు నాతో ఉండడంతో ఆ చెత్త నా కొడుకులు నా కూతురికి డ్రగ్ ఇంజెక్షన్ ఇచ్చి రోడ్డు మీద పడేశారు. నా కూతురు డ్రగ్ అడిక్ట్ కాదు అని నేను కోర్టులో నెత్తి నోరు బాదుకుని చెప్పాను. ఎవరు వినలేదు. మాక్తుమిజన్ చావాలనుకున్నాను. ఆ డ్రగ్ అడిక్షన్ నుంచి తప్పించుకోవడం కోసం నా కూతురు సూసైడ్ చేసుకుంది. ఒక తండ్రిగా నేను తన శరీరాన్ని కాల్చగలిగాను, అంతకు మించి ఏం చేయలేకపోయాను. కానీ నేను పగ తీర్చుకోవాలనుకుంటున్నాను. పగ తీర్చుకోవాలి. సరే, కానీ అసలు మీరెవరు? సయీదుల్లా. నేను కూడా గవర్నమెంట్లోనే పనిచేస్తున్నాను. ఇంకా నేను ఒక బిజినెస్ మ్యాన్ని. నా ఇద్దరు కూతుర్ల గురించి నేను ఎన్నో కళ్ళు కన్నాను, కానీ ఇప్పుడు నాకు ఒక్కటే కళ. మాక్తుమిజన్ యొక్క ఇల్లీగల్ యాక్టివిటీస్, జూదం, మనీ లాండరింగ్, ఇంకా దొంగతనాలు, ఇలా అన్ని తప్పుడు పనుల నుంచి మన దేశాన్ని శాశ్వతంగా రక్షించాలి. అందువల్లే మా అంకుల్ నన్ను కూడా డ్రగ్స్కి వ్యతిరేకంగా పోరాడమన్నారు. నీలాంటి వాళ్ళు చాలామంది వచ్చారు, కానీ వాళ్ళందరూ మధ్యలో వదిలేశారు. ప్రకాష్ ఏమీ చెప్పలేదు, కానీ ఇకపై ఖచ్చితంగా వాడు డ్రగ్స్కి వ్యతిరేకమైన మన ఈ పోరాటాన్ని చాలా సులభతరం చేస్తాడు. ఈ విషయంలో నేను మీకు సహాయపడతాను. మీరు చేయాలనుకున్న పనులకి నేను ఇప్పుడు తోడుగా ఉంటాను. ఇది నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు, నేను ఎప్పుడో వెరిఫై చేసేసాను. ఇప్పుడు ముందు నీకు నయం అవ్వాలి. లిండా నేను జాగ్రత్తగా చూసుకుంటుంది. డోంట్ వరీ, షీ ఈజ్ అన్ ఎక్స్పర్ట్ నర్స్. టేక్ కేర్. ఇదిగో తీసుకో, మీ నొప్పులన్నీ పోతాయి. నేను త్వరగా నయం అవ్వాలి. మీకున్న ఈ నమ్మకంతో మీరు త్వరలోనే నయమవుతారు. సరే బూమన్, మీరిప్పుడు బాగా రెస్ట్ తీసుకోండి.
ఇలా చూడు, మా మీద నమ్మకం లేదా నీకు? ఇప్పుడు నీ సరుకే నేను డూప్లికేట్ అన్ని ప్యాక్ చేస్తున్నాను. ఇంకా అరగంటలో నీ సరుకు నీకు చేరుతుంది, సరేనా? ఏంటిది? ఏంట్రా ఇదంతా? ఇదేమన్నా కథనా? ఒక అమ్మాయి, ఒక మామూలు అమ్మాయి నా ప్లాన్ అంతా నాశనం చేసి నాకింత నష్టాన్ని చేకూర్చింది. కానీ మీరు ఏయ్, ఎవర్రా తను? ఎవరో తెలియలేదు, తనెవరో కనిపెట్టలేకపోయా. కానీ నాకు ఆ విషయం తెలిసే తీరాలి. నా కొత్త శత్రువు ఎవరో నాకు తెలియాలి. అరే, ఎవరికి తెలుసు? మనం తనని చంపాల్సి వస్తే? ఇలా చూడండి, తను చూడాలని ఎక్కువ ఆశపడకండి. ఖచ్చితంగా ఎవడో ఆడవేషం వేసుకొని మరీ వచ్చుండాలి. అరే, ఊరికే ప్లాన్ అంతా చెప్పకో. వాడి బుర్ర చాలా స్ట్రాంగ్ అయింది. నా దగ్గరకు వచ్చి నన్ను చంపేద్దామని వాడు తప్పుడు లెక్కలేశాడు. మీరు చెప్పేది చూస్తుంటే మీకు అమ్మాయి ముందే తెలుసులా ఉంది. నాకు తెలియదు, కానీ నాకు తెలుసు. అది ఎక్కడ ఉందో తెలుసుకొని దాని అడ్రస్ నాకు ఇవ్వండి. నేనెవరో దానికి చూపిస్తాను వెళ్ళి. వాడు ఖచ్చితంగా మన ప్లేస్కు వచ్చే తీరాలి. బాస్, అందు, నేను నీకు ముఖ్యమైన విషయాన్ని చెప్పాలి. మనకు ఒక కొత్త శత్రువు పుట్టాడు. ఖచ్చితంగా ఏదో ఒకటి చేసి వాడిని కనిపెట్టే తీరాలి. మీ కొత్త శత్రువు ఎవరు బాస్? శాంతనా? లేదు లేదు లేదు, శాంత కాదు. తను మగోడు కాదు, తను ఆడ శత్రువు. ఆడ శత్రువా? ఎవరు ఆడ శత్రువు? ఏయ్, ఎవరు నువ్వు? హమ్దు, 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 హమ్దు.
ప్రజల సమస్య తీరేంత వరకు దీని గురించి నేను దిగులు పడకూడదు. ఎంత త్వరగా కుదురుతుందో అంత త్వరగా అన్ని సమస్యల్ని తీర్చేయాలి. ఇలాగంతా జరిగి ఉండదు. నీకు అన్ని విషయాలు తెలుసా శాంత? ఇదే తన మనిషి. శాంతకి కూడా తెలుసు, ఒకవేళ నువ్వు అక్కడ ఉంటే నీ ప్రాణాలకి కూడా ప్రమాదమే. అఫ్సర్, నాకు ఏ విషయం అర్థం కావడం లేదంటే నా సెక్యూరిటీ ఇన్ఛార్జ్ 3 రోజుల ముందు చనిపోయాడు. కానీ మీరు ఇప్పటి వరకు అదే ఎవరిని ఏర్పాటు ఏర్పాటు చేయలేకపోయారు కదా? అదేంటంటే ఇంకా తిక్కమక్కలోనే ఉన్నారు. నాకు తెలీదు, నేను ట్రై చేస్తాను. బిలీవ్ మీ సార్, నేను నా పార్ట్నర్స్ చాలా టెన్షన్లో ఉన్నా తెలుసా? అలాగా? మీకు బిజినెస్లో ఏదైనా సమస్య లేకపోతే శత్రువులు ఉన్నారా? అంటే హమ్దూర్ని కూడా ఎవరో చంపేశారు. అక్కడ ఇప్పటికి కూడా చాలా మంది అలానే ఉన్నారు. సైదుల్, అక్కడ సైదుల్ అని ఒకడున్నాడు. వాడే నా బిజినెస్ కి అడ్డుపడుతూ ఉన్నాడు. వాడి మీద ఇంతకు ముందే కేసు ఫైల్ చేశాను కూడా. కానీ అది ఐ డోంట్ నో, అది మీ దగ్గరకు వచ్చిందా లేదో కూడా తెలీదు. డోంట్ వరీ, మేము చర్యలు తీసుకుంటాం. హమ్దూర్ని ఎవరు చంపారో వాళ్ళని పట్టుకుని శిక్ష పడేలా చేస్తాం. మీకు ఇంకొక దారి కూడా ఉంది. ఏంటిది? వాసిమోల్ బారి శాంతో, అలావుద్దీన్ సార్ కూతురు, ప్రియమైన ప్రేమికుడు. ఏయ్, ఏంటి చూస్తున్నారు? వెళ్ళండి. ఏయ్, ఇల్లు మొత్తం సెట్ ఓకే సార్. చేయండి త్వరగా. అలాగే ఇటు వెళ్ళండి. సార్, లోపలేం లేదు. ఓకే, పదండి వెళ్దాం. ఎస్ సార్. వెళ్ళండి, ఈ ఇల్లు కూడా చెక్ చేయండి. ఓకే సార్. సార్, ఇల్లు లాక్ చేసింది సార్. లాక్ చేసిందా? ఓకే, మూవ్. ఇక్కడ చూడు బాబు, నాకేమీ అర్థం కాలేదు. అమ్మా, మిమ్మల్ని జాగ్రత్తగా కాపాడుకోవడం కోసమే ఇలా చేస్తున్నాను. సైదుల్ సార్ని కూడా జాగ్రత్తగా కాపాడుకోవడం మన బాధ్యత. అందుకే మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చాను. లిండా చాలా మంచి అమ్మాయి. ఇప్పటి వరకు తను నేను భద్రంగా చూసుకుంటుంది. తను సైదుల్ సార్ కూతురు లాంటిది. తన లాంటి అమ్మాయి కూతురు ఇంకెవరూ లేరు. నీకొకటి తెలుసా? లిండా ఇంతవరకు నన్ను అమ్మానే పిలుస్తుంది.
అలా వినేటప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇలా చూడండి, మీకేమైనా కావాలనుకుంటే నాకు వెంటనే కాల్ చేయండి, మీకు క్షణంలో తీసుకొచ్చిస్తాను. కానీ మీరు అనవసరంగా బయటికి వెళ్ళకూడదు, అర్థమైందా? మ్మ్. నేను వెళ్ళి కొద్దిగా రెస్ట్ తీసుకుంటాను. సరే అమ్మా, మీరు ఆ రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకోండి. మ్మ్. ఏం ఆలోచిస్తున్నారు? పోలీసులు గనక తనని తీసుకువెళ్ళుంటే తన పరిస్థితి నిజంగా చాలా దారుణంగా మారిపోయి ఉండేది. నీ వల్లే తనని నేను కాపాడగలిగాను. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఏమంటున్నారు? నీకు అమ్మైతే నాకు కూడా అమ్మే. అలాంటప్పుడు మీ అమ్మని చూసుకోవడం నాది బాధ్యతే కదా. పుష్పో చనిపోగానే అమ్మ మనసు విరిగిపోయింది. నువ్వేం బాధపడకు. అమ్మని మళ్ళీ పాత స్థితికి తీసుకురావడం నాదే బాధ్యత. రోజులు గడుస్తూ ఉండగా ఇప్పుడంతా నీ మీద డిపెండ్ అయిపోతున్నాను. నాకు అదే కావాలి. పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి నేను ఎప్పుడు నీ గురించి ఆలోచిస్తాను. ఇంక నేను ఎప్పుడూ నీ పనికే వస్తున్నాను. ఒకవేళ నేను రాకపోయి ఉంటుంటే అప్పుడు అలా జరిగుండదు. కానీ ఇంక నుంచి నేను ఎక్కడికి పంపను. సంతు, నా ప్రేమ నిన్ను మళ్ళీ నాకు పాత్ర తిరిగిస్తుంది. నా కళ్ళలో నిజము తాయి, నేను సరదాగా ఉన్నాను ఉల్లాసంగా. నా కళ్ళలో నిజమా భూతాయి, నేను సరదాగా ఉన్నాను ఉల్లాసంగా. నిన్ను చూస్తుండే నాకు చాలా సంతోషంగా ఉంది. నువ్వు టుబటు కుదం నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు టుబటు కుదం నిన్ను ప్రేమిస్తున్నాను. బట్టు కుదాం నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు బట్టు కుదాం నిన్ను ప్రేమిస్తున్నాను. వస్తే నాకు ఏమీ అక్కలేదు, తాకగానే స్వర్గంలా అనిపిస్తుంది. నువ్వు నాతో వస్తూ నాకు ఏమీ అక్కలేదు, తాకగానే స్వర్గంలో అనిపిస్తుంది. నిన్ను చూస్తుండే నాకు చాలా సంతోషంగా ఉంది. నువ్వు టుబటు కుదం నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు టుబటు కుదం నిన్ను ప్రేమిస్తున్నాను. బట్టు కుదాం నిన్ను ప్రేమిస్తున్నాను, బట్టు కుదాం నిన్ను ప్రేమిస్తున్నాను.
సదపులో లేదు నేను రాత్రన్నాక పాగులు నీ వెంట పరుగెత్తుతున్నాను. నా మనసంత పూలో లేదు నేను రాత్రన్నాక పాగలోని వెంట పలగెత్తుతున్నాను. నిన్ను చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. నువ్వు టుబటు కుదాం నిన్ను ప్రేమిస్తున్నాను. 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 రా. ఖచ్చితంగా వాళ్ళు లిండాని చంపడానికి వచ్చుంటారు. కానీ నాకు అలా అనిపించట్లేదు అంకుల్. నాకు తను తలుచుకుంటే చాలా దిగులుగా ఉంది. నా వల్ల తనకేం కాకూడదు. ఒకవేళ తనకి గనక ఏమన్నా అయితే నేనది తట్టుకోలేను. మీరు దేనికి దిగులు పడకండి అంకుల్. నేనున్నంత వరకు లిండాకేం కానివ్వను అంకుల్. తన లక్ బాగుండి మిస్ అయిపోయింది. నెక్స్ట్ టైం తప్పకుండా పట్టుకుంటాను. నన్నే నమ్మించి పూర్తిగా ఏమార్చాలని చూశాడు కదా. వాణ్ణి వదలకూడదు. వాణ్ణి చంపేద్దాం. ఖచ్చితంగా వాడిని వదిలిపెట్టకూడదు. మక్తుమిజార్, అయితే ఇదంతా నీ పనేనా? ఇక మీదటే నా పగ మొదలవుతుంది. ఎవరో? నేనేం మోయినా. నా గొంతు విన్నా సరే నీకు గుర్తు రావట్లేదా? మోయినా? ఈ గొంతు ఎక్కడ విన్నట్టుగా లేదే. రండి రండి, తను లోపలే ఉంది. ఏయ్,
లోపల ఎవరో అమ్మాయితో ఉన్నట్టున్నాడు. ఓరి దేవుడా, ఈ టెన్షన్ లో కూడా అమ్మాయితో ఉన్నాడా? ఆదేర్, మర్యాదగా తలుపు తీయ్. నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. అదే ఇంకా ఎంతసేపు? వచ్చి తలుపు తెరువు. ఆదేర్, తలుపు తీయ్. తలుపు తీయమంటాం కదా, ఏంటి బయలు ఎక్కడ పోయిందా? షాదేక్, చెప్తే తను వినేలా లేడు. తలుపులు బద్దలు కొడదాం. ఏమైంది? ఏం జరిగింది? ఆదిర్ చనిపోయాడు. మన మీద పగ సాధిస్తానికే వీడిని చంపేశారు. మనల్నా? అవును, మేము ఇక్కడికి వచ్చినప్పుడే ఇతన్ని లోపల ఎవరో చంపేస్తున్నట్టున్నారు. ఇది ఖచ్చితంగా మన శత్రువులు చేసిన పనే అయి ఉంటుంది. కానీ ఎందుకు? ఆఫీసర్, నీకేమనిపిస్తోంది? చూస్తుంటే ఎవరో హత్య చేస్తున్నట్టు అనిపిస్తోంది. ఇది చూసిన తర్వాత నాకేమనిపిస్తోందంటే ఈయన చంపాలన్న ఉద్దేశంతోనే ఇదంతా చేశారు. కానీ వీడు చావడానికి ముందు వీడింట్లోంచి ఒక అమ్మాయి అరుపులు ఏమైనా పడ్డాయి. అలారం కూడా అలాగే వినిపిస్తోంది. కాబట్టి ఒక వ్యక్తి మీద మేము అనుమానించలేము. మీరు ఇప్పుడే మాతో పాటు పోలీస్ స్టేషన్కి రండి, స్టేట్మెంట్ ఇవ్వండి. సరే. కేసులో సరే, ఆ అమ్మాయి ఎవరని నీకు అనిపిస్తుంది? ఆ అమ్మాయి ఎవరో నాకు తెలుసుంటే ఈ పాటికి చచ్చి శవమై ఉండేది. నిజాం, మన అందరి మీద కన్నేసి ఉంచండి. అది ఎవరైనా సరే ఈ ఇంటికి వచ్చే అవకాశమే లేదు. ఇక మీదట నిన్ను ఖచ్చితంగా ప్రశాంతంగా జీవించనివ్వను. నోరు మూయ్. అంకుల్, నేను వచ్చేసాను. ఏమైంది? పుష్ప, పుష్ప, హే పుష్ప, ఏ పుష్ప, నీకిప్పుడు ఎలా ఉంది? హంతకుడివి, నేను నిన్ను ఊరికే వదిలిపెట్టను. పుష్ప, నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు? నేనేం మాట్లాడుతున్నానా? నువ్వే కదా మా ఇంట్లోకి వచ్చి కెమెరా ఉన్న బ్యాగ్ ని తీసుకువెళ్ళావు. చెప్పు, నువ్వు ఖచ్చితంగా హంతకుడివి. అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు పుష్ప? అసలు నన్నెందుకు నీ హంతకుడు అంటున్నావు చెప్పు? నువ్వు ఆ మక్తమిసారు చేయి కలుపుకొని మాట్లాడుకున్నది చూశాను, అది కూడా నీ స్కూల్లో.
హా? ప్రేమ అనే పేరుతోనేగా నువ్వు నా దగ్గర నీ బ్యాగును చూసుకోమని చెప్పి వెళ్ళావు. నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు పుష్పు. ఆ బ్యాగ్ని నేను తీసుకువెళ్ళలేదు. ఇంకా నువ్వు చూసిన వీడియో ఉంది, అదొక రోజు మాక్తో మిసౌరీ నా స్కూల్కి వచ్చినప్పుడు తీసిన వీడియో అది. నిన్ను తన దగ్గరికి తీసుకురావాలని నాతో స్వయంగా చెప్పాడు పుష్పో. ఎందుకంటే ఆ ఎవిడెన్సే నేను. అబద్ధం చెప్తున్నా. నేను నిన్నెప్పటికీ నమ్మనా. అయితే సరే, ఈ విషయాలన్నీ పక్కన పెట్టు. ఒకవేళ అది నిజమైతే మరెందుకు నేను మక్త మెజార్కి వ్యతిరేకంగా అన్ని పనులు చేస్తున్నాను చెప్పు. వాళ్ళు ఎందుకని నన్ను షూట్ చేయడం కోసం రావాలి చెప్పు. నాకు నీ మీద నమ్మకం లేదు. కానీ నిన్ను ప్రేమించింది నిజం, కనీసం అదేనే నమ్ముతున్నావా? ఆ రోజు సైదుల్ అంకల్ వాళ్ళ కూతురు లిండా నిన్న ప్రాణాలు కాపాడింది. నీ శత్రువుడు నిన్ను ప్రేమించడం వల్ల నా జీవితంలో రావడం వల్ల నా జీవితమే ముగిసిపోయింది. నేను నిన్ను ఎంత ప్రేమించానో అది నీకు తెలియజేసే అవకాశం నాకు రాలేదు. కొద్ది సమయాల ముందు వరకు నా జీవితం చీకటిగా ఉంది. ప్రేమ, జాలి, దయ అన్నీ నా జీవితం నుంచి దూరం అయిపోయాయి. నన్ను నేనే పూర్తిగా కోల్పోయాను. కానీ ఇప్పుడు నేను ఎలా ఫీల్ అవుతున్నానంటే నేను ఇక నా జీవితాన్ని నీకోసమే జీవిస్తాను. నా ఈ జీవితాన్ని పూర్తిగా నీకే అర్పిస్తాను. కానీ నువ్వు ఆ రోజు అక్కడి నుంచి ఎలా తప్పించుకున్నావు? ఇక చూడు, ఇక మీదట నువ్వు ఇక్కడే ఉండాలి. ఇక్కడ మా అమ్మాయి ఉంది, నువ్వు తనతోనే ఉండాలి, సరేనా? అలాగే. తనెవరమ్మా? తిన పేరు జులేఖా. తను ఇక మీదట మనతోనే ఉండబోతుంది. ఇక్కడి నుంచి వాళ్ళ ఊరు చాలా దూరంగా ఉంది. తిను ఉండడానికి ఎవ్వరూ ఇల్లు ఇవ్వట్లేదు. అందుకే నా దగ్గర హెల్ప్ అడిగింది. అమ్మా, అందుకని తనకి నా కొత్త డ్రెస్ కూడా ఇచ్చేస్తారా? తనకి నా వాచ్ కూడా ఇచ్చేసారా? ఓ అలాగా. ఇక మీదట ఏది ఇవ్వనులే, వదులు. జులేఖా, నువ్వెళ్ళు. నువ్వు ఆ రూమ్కి వెళ్ళు. పుష్ప వచ్చి అన్నీ చెప్తుంది. పుష్ప, జులేఖా ఇక మీదట మనతోనే ఉండబోతుంది. సరే అమ్మా. నీ ఫుల్ నేమ్ ఏంటి చెప్పు. జులేఖా బేగం. నువ్వేమన్నా చదువుకున్నావా? కానీ నా చదువుని నేను పూర్తి చేయలేదు. అయితే ఇప్పుడు నువ్వు కంటిన్యూ చేసుకో. పద నాతో రా. ఎందుకని అప్పుడప్పుడు నాకు ఫోన్ చేసి ఇబ్బంది పెడుతున్నారు? నేను ఆల్రెడీ అన్నీ మీకు చెప్పేశాను కదా. నా జర్నలిజం జీవితంలో నేను ఎవరి కోసం జీవించలేను, ఖచ్చితంగా జీవించలేను. ఒకవేళ చనిపోయినా కూడా ఖచ్చితంగా కుదరదు. ప్లీజ్ నన్ను యూజ్ చేసుకోవద్దు. ఈ బ్యాగ్స్ అన్ని కార్లో తీసుకువెళ్ళి పెట్టాయి. ఇంకా అక్కడ ఒక చిన్న బ్యాగ్ ఉంది కదా, అదే నా కెమెరా బ్యాగ్. అది జాగ్రత్త, సరేనా? సరే. నేను వాష్రూమ్కి వెళ్ళొస్తాను. అక్క, నేను అన్ని తీసుకెళ్లి కార్లో పెడతాను. సరే, పుష్ప ఎక్కడా? తను రెడీ అయి వస్తానని చెప్పింది. అలాగా, నువ్వెక్కడికి వెళ్ళకు, వచ్చి బండెక్కు, నేను వెళ్ళి చెక్ చేస్తాను. కూర్చోండి. ఎక్కండి. కూర్చో. పుష్ప,
హే పుష్ప, త్వరగా రా, లేట్ అవుతోంది కదా. ఉఫ్. నాన్నా నాన్నా మక్తఫీ సార్ నన్ను ప్రశాంతంగా బతకనివ్వడు. నాన్నా 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 ఈ యుద్ధంలో నువ్వు ఒంటరిగా పోరాడుతున్నావు. ఇక మీదట నీకు తోడుగా ఉంటాను. వాడి అంతో నేను కల్లారా చూడాల్సిందే. వద్దా, ఈ యుద్ధం నాది, నీది కాదు. మా నాన్న మర్యాద గౌరవాన్ని కాపాడాల్సింది నేను. నా బాధ్యత మాత్రమే. లేదు పుష్ప, నువ్వు మళ్ళీ శత్రువులతో ఒంటరిగా పోరాడడానికి నేను అస్సలు ఒప్పుకోను. ఇలా చూడు శాంతం, నేను జీవితంలో ప్రేమించింది నిన్నే. ఒకవేళ నీకేమైనా అయితే నన్ను నేను క్షమించుకోలేను. నా విషయంలో తలదూర్చుకో. నేనే ఒంటరిగా చూసుకుంటాను. నేను నిన్ను ఒంటరిగా పోరాడనివ్వను. మొత్తం నేను చూసుకుంటానని చెప్తున్నాను కదా. నేను ఖచ్చితంగా ఒంటరిగానే వెళ్తాను. మూసుకో. ఇప్పుడు నీ ముందు నించున్న పుష్ప ఉంది కదా, నా పగ తీర్చుకునే ఉద్దేశాన్ని నేను మార్చుకోలేను. మా అమ్మ నాన్న చచ్చిపోయిన రోజే నేను చచ్చిపోయాను. నా ప్రేమే నన్ను ఇప్పటి వరకు ప్రాణాలతో ఉంచింది. ఆయుధాలు, బుల్లెట్స్, ప్రేమ, వీటికి నాకు అసలు తేడానే తెలియట్లేదు. నా కలలన్నీ పూర్తిగా నాశనమైపోయాయి. నా కళ్ళు మూసేటప్పుడల్లా రక్తం, డెడ్ బాడీస్ ఇవన్నీ ఏవీ తెలియట్లేదు. ఇంక మీదట నాతో కలిసి జీవించాలని దయచేసి కల కనకు. దయచేసి నన్ను మర్చిపో. దయచేసి నన్ను మర్చిపో. ఇలా జరుగుతుండని నాకు ఎప్పుడు తెలియదు. ఖాళీ కన్వస్ పై బ్రష్లెస్ పెయింటింగ్ రాత్రంతా. ఇలా జరుగుతుందని నాకు ఎప్పుడు తెలియదు. లోపల నుండి శూన్యం, దాన్ని అడిగమించలేను. రతిగా ఉండి కూడా లేలో ఉండరిగా. ఏ మాలు పూల ఎక్కడ ఆగను. రెడీగా ఉండే కూడా లీలో ఉందరిగా. ఏ మల్లు పూలు ఇక్కడ
దృష్టి మసకవరుతుంది ఏమ జరిగింది నేను నాశనమయ్యాను రతిగా ఉండే కూడా నీలో ఉండరిగా ఏ మాలు పూల ఎక్కడ ఆగను రెడీగా ఉండే కూడా నీలో ఉందరిగా ఏ మల్లు పూలు ఇక్కడ ఆగను నేను పాపలను ఎలా తెచ్చుకోగలను పువ్వులు పడిపోనివ్వండి నా పాపలను తెరుచుకుంటాను నా పాపాలను ఎలా తీర్చుకోవాలి పువ్వులు వాడిపోనివ్వండి నా రోజులను కాల్చండి రతిగా ఉండే కూడా నీలో ఉండరిగా ఏ మాలు పూల ఎక్కడ ఆగను రెడీగా ఉండే కూడా నీలో ఉందరిగా ఏ మల్లు పూలు ఇక్కడ ఆగను హలో సార్ నేను సిరాజ్ని ముక్తుఫీ సార్ ఎక్కడున్నాడో నేను కనిపెట్టేశాను సార్. సరే మీరు ఆయన ఫాలో అవ్వండి, నేను వెంటనే వస్తున్నా. సార్ ఇంకాసేపు వెయిట్ చేస్తే చాలు సార్, ఆయన ప్లాన్ మొత్తం మనం తెలుసుకోవచ్చు. మీరు వెంటనే నేను చెప్పే చోటుకి వస్తే వెంటనే ఆయన్ని ఫినిష్ చేయొచ్చు. సరే ఫోన్ పెట్టు, వెంటనే వస్తున్నా. సరే అస్సలాం అలైకుం. అదా నువ్వేం చెప్పమన్నావో నేను అలాగే చెప్పాను. దయచేసి నన్ను వదిలేయన్నా. నువ్వు మాకు ఇంత పెద్ద సహాయం చేసావు, నిన్ను మేమేం చేస్తాం, నువ్వు దేనికి భయపడకు. దీని తర్వాత నీ సహాయం మాకు అవసరం లేదు. వీడిని పంపించేద్దాం, ఏమంటారు? సరేనా? వెళ్ళరా. వస్తానా వస్తానా. రేయ్ నిన్ను అరే వెళ్ళేటప్పుడు కూడా మనకు సహాయం చేసి వెళ్ళిపోయాడు, అది మనం మర్చిపోనే కూడదు. సరేనా? సరే వీడి శవాన్ని తీసుకెళ్ళి మన చెట్టు మీద వేయండి. ఎత్తరా. సిరాజ్, 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 ఏ సిరాజ్, ఏ సిరాజ్, ఏ సిరాజ్, కూర్చోడానికి వేరే చోటు దొరకలా? ఇక పైన నువ్వు తప్పించుకోలేవో.
నిజానా ఇక నిన్ను ఎవరు కాపాడలేరు. చచ్చేటప్పుడు కూడా నన్ను బెదిరిస్తున్నారు చూసావా? కానీ ఖచ్చితంగా ఏదో ఒక రోజు చావు వచ్చే తీరాలి కదా. కానీ నీలాంటి వాళ్ళు నన్ను ఎప్పటికీ ఏమీ చేయలేరురా. మిగిలింది ఇక శాంతం మాత్రమే. వాడికి ధైర్యం ఉంటే మనల్ని కొట్టడానికి రమ్మను. శత్రువులను ఇప్పుడు తక్కువ అంచనా వేయకూడదు. వీళ్ళని మనమే చంపామన్న వార్త ఊళ్ళో అందరికీ తెలియాలి. వీళ్ళందరూ చూసే విధంగా ఎక్కడన్నా పడేయండి. ఊరుకోమన్నా, ఆయన ఎప్పుడు మనకి మంచిది ఆలోచించారు. ఆయన ఇలా చేసిన పనిని మనం అసలు ఊరికి వదలకూడదు. ఊరుకోమన్నా, ఊరుకో. మక్తుమిజర్ అంతం తథ్యమైంది, వాడిని వదలడం. అన్నా, మక్తుమిజర్ వాళ్ళ ఇంట్లోనే తన మనుషుల రక్షణతో చాలా సేఫ్గా ఉన్నాడు. మనం వాడి ఇంటికి వెళ్ళి లేపేయాలన్నా. కన్ఫర్మా? సిరాజ్ అన్న ఆయన మొబైల్ నుంచి మెసేజ్ పెట్టారు. అన్నా, ఆయన ఇన్ఫర్మేషన్ ఎప్పుడు తప్పవదు. ఏం చేసినా తప్పించుకోవచ్చు అనుకుంటున్నాడు కదా. ఆ మక్తుమిజర్ని నేను ఊరికే వదలను, ఖచ్చితంగా వదలను. కక్ష సాధించడానికి సరైన సమయం ఇది. చూసుకో.
చావుని చూస్తే భయంగా ఉందా? అందరినీ మోసం చేసి ఇలాగే చంపేవు కదరా, మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇక నువ్వు ప్రాణాలతో ఉండకూడదు. పుష్ప 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 లేక పుష్ప 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 పుష్ప